ప్రియమైన భగవద్బంధువులందరికీ నమస్కారం. మనము గీతాసారము అనేటువంటి గ్రంథాన్ని గురించి తెలుసుకుంటున్నాము. ఇంతకుముందు కూడా 2 వీడియోలు చేసుకున్నాము దీని గురించి. ఇప్పుడు దాని కంటిన్యూషను ఈ వీడియో అనమాట. ఇది భగవాన్ రమణ మహర్షి ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ భక్తుడు ఏమడిగాడంటే, నేను రోజు గీత మొత్తం చదవలేకపోతున్నా, నాకు ఒక శ్లోకాన్ని గీతలో దాని సమగ్రమైనటువంటి అర్థాన్ని అందులో ప్రతిఫలించేటువంటి ఒక శ్లోకాన్ని తెలియజేయమని అడుగుతారనమాట. అప్పుడు వారు భగవద్గీత మొత్తాన్ని పఠించి 42 శ్లోకాలని వారు ఇస్తారనమాట. అందులో వారికి ఆ ఒక శ్లోకం అనేటువంటిది 4వ శ్లోకాన్ని ఆ గీతాసారంలోంచి ఇస్తారనమాట. అదే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంతమేవచ అని ఉంటుందన్నమాట. తర్వాత అది అనమాట. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క దీన్ని చదువుకునే ముందుగా వారిని ఈ యొక్క కృష్ణ పరమాత్మని స్తుతించి మనము చెప్పుకుందాము. పార్థసారథి రూపేణ శ్రావయిత్వాం శుభాంగిరం పార్థస్యార్తి హరోదేవ కృపామూర్తి సపాతునః. అంటే ఎవరైతే ఈ యొక్క పార్థుడికి సారథి రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని శ్రావయిత్వా శుభాంగిరం పార్థస్యార్తి హరోదేవ అంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆర్తిని హరించినటువంటి వాడు, కృపామూర్తి అయినటువంటి వాడు, కృపామూర్తి సపాతునః అంటే కృపామూర్తి అయినటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మను మనందరినీ రక్షించుగాక, సపాతునః అంటే రక్షించుగాక అన్నమాట అని వారు చెప్తున్నారు. ఇది రమణ మహర్షి రాసినటువంటి శ్లోకమే. వారు కృష్ణ పరమాత్మని స్తుతిస్తూ ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చారనమాట. తర్వాత మనకి భగవద్గీతలో కూడా గీతా ప్రార్థనా శ్లోకాన్ని చూసినట్లయితే, ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయని అంబ త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. తర్వాత రమణులను కూడా స్తుతించుకొని మొదలుపెట్టుకున్నాం. అరుణాద్రిధరీవాసం కరుణామయ విగ్రహం తరుణాదిత్య సంకాశం రమణం గురుమాశ్రయే. తర్వాత మనము గత 2 వీడియోల్లో కూడా 16 శ్లోకాల దాకా చెప్పుకున్నాము. అయినా కానీ ఒకసారి దాన్ని మనము రివైజ్ చేసుకుంటూ మళ్ళా ముందుకు వెళ్దాం. అందులో ఫస్ట్ ఏముంటుందంటే, తాం తదా కృపయా విష్ణు అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. అంటే ఆ యొక్క కన్నులతో నీరు కారుతూ ఉన్నటువంటి ఆ అర్జునుడుని చూసి, దుఃఖంలో ఉన్న అర్జునుడితో కృష్ణ పరమాత్మ ఈ కింది మాటలు చెప్పాడు అన్నాడు. ఏమంటాడు? అతను ఆత్మన్యూనతతో మునిగిపోయాడు, కళ్ళు చెదిరిపోయి మరియు కన్నీళ్లతో నిండిపోయాయి. అశ్రుపూర్ణాకులేక్షణం అంటారు కదా, అదే అనమాట. విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన అంటే ఆ కన్నీళ్లతో ఉన్నటువంటి అర్జునుడితో ఈ విధంగా కృష్ణ పరమాత్మ, మధుసూదన అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పుచున్నాడు అని చెప్తున్నారు అనమాట. అంటే వారు 2-3 శ్లోకాల్లో గీతలో 13వ అధ్యాయంలోని శ్లోకాలను తీసుకున్నారనమాట. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యవిధీయతే ఏతద్యో వ్యతితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అంటారనమాట. అంటే ఈ శరీరాన్ని క్షేత్రం అని, అంటే క్షేత్రము అంటే మామూలు అర్థంలో పొలము అని అన్నమాట. కాబట్టి ఈ శరీరాన్ని క్షేత్రమని, ఇందులో ఉన్నటువంటి ఈ మాట్లాడేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో
ఈ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే క్షేత్రజ్ఞుడు అని చెప్తారనమాట. తర్వాత మూడోది క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞోర్ జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అంటారనమాట. అంటే క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి అంటే నన్ను ఈ యొక్క క్షేత్రజ్ఞుడిగా తెలుసుకోండి. సర్వక్షేత్రేషు భారత అంటే సర్వ శరీరాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడిని నేనే అని చెప్తున్నారన్నమాట. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. కాబట్టి ఈ యొక్క క్షేత్రజ్ఞుల గురించినటువంటి ఏదైతే జ్ఞానం ఉందో అదే యథార్థమైనటువంటి జ్ఞానము, నిజమైనటువంటి జ్ఞానము అని చెప్తున్నారన్నమాట. ఆ విధంగా వారు 16 శ్లోకాల్లో కూడా 15 శ్లోకాల్లో కూడా ఈ యొక్క క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, అంటే ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి అనేటువంటిది విశదంగా తెలియజేయటం జరిగింది. తర్వాత ఆ యొక్క ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఏ విధంగా పట్టుకోవాలి అనేటువంటిది కూడా, దాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటిది కూడా మనకి 16వ శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. అదేంటంటే 16వ శ్లోకం, భక్త్యా త్వనన్యయా శక్యం అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప అంటారనమాట. అంటే అనన్యమైనటువంటి భక్తి ద్వారా మాత్రమే భక్త్యా అనన్యయ శక్యం అహం ఏవం విదో అర్జున అంటే నన్ను పొందుతాడు భక్తి ద్వారా మాత్రమే. జ్ఞాతుం అంటే తెలుసుకుంటాడు, ద్రష్టుం అంటే చూస్తాడు, ముందు తెలుసుకుంటాడు, తర్వాత చూస్తాడు, తర్వాత తత్వేన ప్రవేశించ పరంతప అందులో ప్రవేశిస్తాడు అంటారు అనమాట. ఇక్కడ ప్రవేశించడం అంటే ఏంటంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఒక నది సముద్రంలో ప్రవేశించినట్లు ఈ జీవుడు కూడా ఆ పరమాత్మలో ప్రవేశించి ఆ నది దాని యొక్క ఎగ్జిస్టెన్స్ని కోల్పోయి సముద్ర రూపం ఎలా పొందుతుందో ఈ జీవుడు కూడా అతని యొక్క ఎగ్జిస్టెన్స్ని కోల్పోయి ఆ పరమాత్మ రూపాన్ని పొందుతాడనమాట. అది ప్రవేశించ పరంతప అంటే అనమాట. తర్వాత ఈరోజు ఈ 17వ శ్లోకాన్ని మనం చూసినట్లయితే, సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయో యః పురుషోయం యోయ శ్రద్ధ సయేవ సహా అంటాడనమాట. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయం పురుషో యోయ శ్రద్ధ సయేవ సహా. అర్జున, మనుష్యులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును. ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అతని జీవన విధానం అంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడు ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నది తెలుసుకొనవచ్చును. కాబట్టి సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత అంటే అతని యొక్క ఈ యొక్క త్రిగుణముల ఆధారంగానే శ్రద్ధ అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. అసలు ఫస్ట్ పరమాత్మకు అనేటువంటిది ఈ యొక్క గుణాలు ఉండవు, జీవాత్మకే ఈ గుణాలు ఉంటాయి అన్నమాట. అయ్యే సత్వరజస్సమో గుణాలు అంటారనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత అంటాడనమాట. ఆ యొక్క గుణాన్ని, సత్వగుణాన్ని అనుసరించి ఆ శ్రద్ధ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ఏర్పడ్డటువంటి ఆ శ్రద్ధ రూపంలోనే ఆ మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్తారనమాట. ఎలాగంటే ఇప్పుడు ఒకతనికి ఒక కరాటే అంటే శ్రద్ధ ఉంటుంది, ఇంకా ఆ జీవితం మొత్తం ఆయన దాని మీదే ప్రాక్టీస్ చేస్తూ అదే ఉంటాడనమాట. అలాగే ఒక వ్యక్తి, ఒక క్రీడాకారుడు అనుకోండి, ఒక క్రికెటో లేకపోతే షటిలో ఏదో, ఇంకా వాళ్ళు ఆ జీవితం మొత్తం అదే ప్రాక్టీస్ అంటే అదే ఇదిలో ఉంటారనమాట. అట్లానే ఒక వ్యక్తికి ఆధ్యాత్మికం అంటేనో లేకపోతే భక్తి అంటే శ్రద్ధ ఉందనుకోండి, ఇంకా వాళ్ళు అదే రూట్లో కొనసాగుతూ ఉంటారనమాట.
అంటే ఇంకా ఆ వ్యక్తి ఇంకా ఆ యొక్క చూడంగానే ఓహో ఈయన పలానా భక్తుడు, లేకపోతే ఈయన పలానా క్రీడాకారుడు, లేకపోతే పలానా ఈయన ఇంకో దాన్ని ఏమంటారు ఆ యొక్క ఫైటర్, లేకపోతే దాని గురించి ఇచ్చేసి కరాటే ఫైటరు అదే అలాంటి అంటే అది అర్థమైపోతుంది అన్నమాట. అది ఎవరికి ఏ శ్రద్ధ ఉంటే అందులో నిష్ణాతులైతారనమాట అక్కడ. ఇది చెప్పేది సత్వానురూప సర్వస్య శ్రద్ధాభవతి భారత శ్రద్ధామయోయం పురుష యోయ శ్రద్ధ సయేవసహ అని చెప్తారనమాట. కాబట్టి ఆ విధమైనటువంటి ఆ శ్రద్ధని కలిగి ఉన్నాడు, ఆ శ్రద్ధ యొక్క రూపమే ఆ యొక్క వ్యక్తి అని ఇక్కడ చెప్తున్నారనమాట. లెట్ us see the English also. The faith of everyone is as per their nature. నేచర్ అంటే ఇక్కడ అదేనమాట త్రిగుణాలు. ఆ నేచర్ని బట్టే ఆ యొక్క శ్రద్ధ అనేది ఏర్పడుతుంది. ఓ అర్జున, పీపుల్ ఆర్ వాట్ ద నేచర్ ఆఫ్ దేర్ ఫెయిత్ ఈజ్. కాబట్టి వాళ్ళు ఆ శ్రద్ధకి తగినట్లుగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, వాళ్ళు ఆ రూపంగానే ఉంటారు అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. తర్వాత మనము 18వ శ్లోకాన్ని మనం చూసినట్లయితే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అని చెప్తారు అన్నమాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అంటే ఎవరైతే ఈ శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళకే ఆ జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః. తత్పరః అంటే ఆయన యందు భక్తి కలిగి ఉండడం. ఎవరి యందు? భగవంతుని యందు, పరమేశ్వరుని యందు, పరమాత్మ యందు. సంయతేంద్రియ అంటే ఇంద్రియ సంయమనము చేసినటువంటి వాడు. ఎవరైతే ఎవరి ఇంద్రియాలు అయితే సంయమనంలో ఉంటాయో. సంయమనంలో ఉండడం అంటే ఏంటి అంటే మన యొక్క ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఈ పంచ జ్ఞానేంద్రియాలు అంటారు అన్నమాట. ఈ పంచ జ్ఞానేంద్రియాలు కూడా వాటి ఆబ్జెక్ట్స్ అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు అంటారనమాట. అంటే చెవు శబ్దం మీద ఆకర్షితమై ఉంటుందన్నమాట. ఎప్పుడు ఏదో ఒక పాటలు డీజే సౌండ్స్ పెట్టుకొని పాటలు వింటామను, లేకపోతే స్పర్శ అంటే ఈ యొక్క కామసుఖాలకి కోరుకుంటూ ఉండడము. తర్వాత శబ్ద స్పర్శ రూప అంటే కన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక రూపాలని దర్శించాలని, అంటే ఈ యొక్క వీడియోలు చూడటము, లేకపోతే సినిమాలు చూడటము, బ్లూ ఫిల్మ్లు చూడటం ఇలాంటిది అనమాట. తర్వాత శబ్ద స్పర్శ రూప రసం అంటే ఎప్పుడు కూడా ఈ జివ్వ నాలుక వివిధమైన టేస్ట్లు, అంటే ఏదో గప్చుపులు తిందామా, పూరి అంటే పానీపూరి, లేకపోతే కట్ మిర్చి తిందామా, లేకపోతే మంచూరియాలు తిందామా, ఇలాంటి యొక్క వీటన్నిటితో ఆకర్షితమై ఉంటుంది అన్నమాట. రూప రస గంధము. గంధం అంటే స్మెల్, అంటే పర్ఫ్యూమ్స్ దాన్ని స్ప్రే చేసుకోవడము ఇలాంటివి. అంటే ప్రపంచాన్ని మనిషి అనేటువంటి వాడు ఈ యొక్క 5 ఇంద్రియాల ద్వారానే అనుభవిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఈ యొక్క వీటన్నిటి నుంచి కూడా మనకి కొంత విముక్తి, అంటే వాటి నుంచి కొన్ని వెనక్కి తిరగాలన్నమాట. దాన్నే సంయతేంద్రియ అంటారనమాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః అంటే భగవంతుని అందు ఆసక్తి కలిగి ఉండాలా. సంయతేంద్రియ ఇంద్రియ సంయమనం కలిగి ఉండాలి. అంటే మనం ఎంత మటుకు అవసరం అంత మటుకే తినాలా, ఎంత మటుకి మనకి ఏది అవసరమో దాన్ని ఆ విధంగా మనము పంచేంద్రియాలతో కూడా ఆయా కర్మలు మనకి అవసరము అనుకున్నయే చేయాలి. అంతే తప్ప ప్రతి దాంట్లో కూడా మనం ఏలు పెట్టకూడదు అనమాట. అట్లాంటి వాళ్ళకే జ్ఞానం లబ్ధ్వా అంటే జ్ఞానం అనేటువంటిది పొందుతారు. అలాంటి వాళ్ళే పొందుతారు.
పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి, వాళ్ళే ఆ యొక్క పరమశాంతిని అంటే సుప్రీం జాయ్ అంటారు అనమాట. ఆ పరమశాంతిని అచిరేణాధిగచ్చతి అంటే ఎమ్మటే పొందుతారు. ఎప్పుడు? జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి, ఆ వెంటనే అంటే ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందారో ఆ జ్ఞానాన్ని పొందిన వెంటనే ఆ శాంతిని పొందుతారు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ జ్ఞానం లబ్ధ్వా అంటే ఈ యొక్క జ్ఞానాన్ని ఎప్పుడు ఎమ్మటే ఇమీడియట్గా జ్ఞానాన్ని పొందటమే ఆ యొక్క శాంతిని పొందటం అనమాట. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి, అచిరేణాధిగచ్చతి అంటే ఇమీడియట్గా ఎమ్మటే. ఎందుకంటే ఇప్పుడు చీకటి ఉందండి, చీకట్లో మనం అగ్గిపుల్ల వెలిగించామనుకోండి, మరి అంతకుముందు అది 1 సంవత్సరం నుంచి మనం ఆ డోర్ ఓపెన్ చేయలేదు, ఆ ఇల్లు తాళం వేసి ఉందనుకోండి, చీకటిగా ఉంది, కిటికీలన్నీ వేస్తున్నాయి, అక్కడ మనం ఒక అగ్గిపుల్ల గీస్తే ఏమవుతుంది? ఆ చీకటి అంతా వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడు వెళ్ళిపోయింది అని అంటే అగ్గిపుల్ల గీయటమే చీకటి వెళ్ళిపోవడం. అట్లనే మనలో అజ్ఞానం పోవడమే శాంతి రావడం అనమాట. జ్ఞానం పొందడమే, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి, ఆ వెంటనే మనం ఆ శాంతిని పొందుతాము. జ్ఞానం పొందిన వెంటనే మనం ఆ శాంతిని పొందుతాము అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము లెట్ us see in the English meaning also. The person of faith and devotion who has control over the senses. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాగా జితేంద్రియ అని, ఇంద్రియాలని జయించినటువంటి వాడు. సంయమేంద్రియ అంటాడు కదా, తత్పర సంయతేంద్రియ అంటే సంయమనం చేయటం అంటే ఏంటంటే ఇక్కడ హూ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్. తర్వాత ద పర్సన్ హూ ఫెయిత్ అండ్ డివోషన్ అంటే తత్పర అంటే ఆ ఫెయిత్ అంటే నమ్మకము, డివోషన్ అంటే భక్తి, ఆ రెండు కలిగి ఉండడాన్ని తత్పర అంటారు అన్నమాట. ద పర్సన్ ఆఫ్ ఫెయిత్ అండ్ డివోషన్ హూ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ అటైన్స్ నాలెడ్జ్ అంటే అలాంటి వాడే జ్ఞానాన్ని పొందుతాడు. హీ ఇమీడియట్లీ అటైన్స్ సుప్రీం పీస్ అంటే చెప్పుకున్నా జ్ఞానం లబ్ధ పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. అచిరేణాధిగచ్చతి అంటే ఏంటి? ఇమీడియట్లీ అటైన్స్ సుప్రీం పీస్. అంటే ఎవరైతే ఈ యొక్క ఇంద్రియాలని కంట్రోల్ చేసుకొని తత్పరహ అంటే ఆ ఫెయిత్ అండ్ డివోషన్ కలిగి ఉంటారో వాళ్ళే జ్ఞానం లబ్ధ అంటే అటైన్స్ నాలెడ్జ్, ఈ ఇమీడియట్లీ అటైన్స్ సుప్రీం పీస్ అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి వాళ్ళే ఆ పరమశాంతిని పొందుతారు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. తర్వాత మనము 19వ శ్లోకం చూసినట్లయితే, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే అంటారనమాట. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, తేషాం అంటే ఎవరైతే, సతతయుక్తానాం అంటే ఆల్వేస్ ఎల్లప్పుడూ, భజతాం ప్రీతిపూర్వకం నన్ను భజిస్తారో ప్రీతిపూర్వకముగా, దదామి బుద్ధియోగం వాళ్ళకి ఆ విధమైనటువంటి బుద్ధియోగాన్ని నేను ప్రసాదిస్తాను, తాం ఏనం ఉపయాంతితే అని చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ చూసినట్లయితే మనం ఇది తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధి యోగమును అనగా తత్వజ్ఞాన రూపయోగమును ప్రసాదించదను, దాని ద్వారా వారు నన్నే పొందుదురు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ తేషాం అంటే ఏంటంటే వారు అని అనమాట. వారు అంటే ఎవరు? దానికి ప్రీవియస్ శ్లోకం అంతకుముందు వరుసలో ఏం చెప్పారంటే వారు
మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని చెప్తారనమాట. అంటే మచ్చిత్త నాయందే మనసు ఉంచినటువంటి వాళ్ళు, చిత్తం ఉంచినటువంటి వాళ్ళు, మద్గత ప్రాణా అంటే వాళ్ళ ప్రాణాలని నాయందే సమర్పించినటువంటి వాళ్ళు, బోధయంత పరస్పరం అంటే ఆయన గురించే బోధించుకునేటువంటి వాళ్ళు అనమాట, ఆయన గురించే చెప్పుకునేటువంటి వాళ్ళు, కథయంతశ్చ మాం నిత్యం ఆయన గురించే కథలు చెప్పుకునేటువంటి కథలుగా చెప్పుకునే, తుష్యంతి చ రమంతి చ అంటే దాని అందే ఆ రమించేటువంటి వాళ్ళు, అంటే ఆయన గురించి చెప్పుకొని సంతోషపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. అలాంటి వాళ్ళకే నేను ఈ బుద్ధియోగాన్ని ప్రసాదిస్తున్నాను. బుద్ధియోగం అంటే ఏంటి? వాళ్ళ బుద్ధిలో ఆ పరమాత్మ ప్రవేశించి ఆ యొక్క దదామి తం ఏన మాం ఉపయాంతితే, దాని ద్వారా వాళ్ళు ఆయన్ని ఎలా పొందుతారో కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని వాళ్ళ బుద్ధిలో నేనే ప్రవేశపెడుతున్నాను అని చెప్తున్నారనమాట. అదనమాట. తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. ఉపయాంతితే అంటే ఆయన్ని పొందటం అనమాట, ఆయన్ని చేరటం అనమాట. ఆ విధంగా అంటే ఇక్కడ బుద్ధియోగంలో పరమాత్మ నివసించడం అంటే ఏంటంటే, ఇక్కడ మన మనోబుద్ధుల్లో ఆ ఆలోచనలు అనేటువంటి ఆగిపోయి ఆలోచనారహితమైనటువంటి స్థితిని ప్రసాదించి, ఈ మనస్సు మనకి 10వ అధ్యాయంలో కూడా నేను చెప్తానంటే ఇంద్రియానాం మనశ్చాస్మి అంటారు అనమాట. అంటే ఇంద్రియాల్లో నేను మనస్సుని అంటారు అనమాట. అంటే ఆ భగవత్ చైతన్యం అనేటువంటిది ఆ మనస్సులో ఆ చైతన్యం అనేటువంటిది తొణికిసలాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనకి ఆలోచనారహితమైనటువంటి మనస్సు, ఆలోచనారహితమైనటువంటి మనస్సు అంటే ఏంటి? ఇంకా అది కేవలం పరమాత్మ స్వరూపమే. కాబట్టి అది అప్పుడు మనకి మనకి ఇప్పుడు చీపిరి కట్ట అంటే ఏంటి? చీపిరి పుల్లల యొక్క సమూహం. అంటే కొన్ని చీపిరి పుల్లల్ని కలిపి ఒక తాడుతో కట్టినప్పుడే దాన్ని చీపిరి కట్ట అంటాం అనమాట. అలాగే మనస్సు అంటే ఏంటంటే కొన్ని సంకల్పముల యొక్క సమూహమే మనస్సు అనమాట. మనం ఒక్కొక్క సంకల్పాన్ని మనం తీసివేసినట్లయితే అక్కడ మనస్సు అంటూ ఏముండదు అనమాట. అక్కడ కేవల చైతన్యమే ఉంటుంది అన్నమాట. కేవల దాన్ని ఏమంటారు? కాన్షియస్నెస్ అంటే శుద్ధ చైతన్యము, సుందర చైతన్యమే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ యొక్క సుందర చైతన్యాన్ని, ఆ శుద్ధ చైతన్యాన్ని మనకి అనుభూతికి అందిస్తారనమాట. అది దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతితే అంటే అనమాట. ఇక్కడ అది మనం తెలుసుకోవాల్సిందనమాట. తర్వాత దాన్ని మనం లెటస్ సే ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. Out of mere compassion for them, I reside their intellect. Reside their intellect అంటే ఆ బుద్ధిలో కూర్చుంటాడు అనమాట. అవుట్ ఆఫ్ మియర్ కంపాషన్, నా యొక్క అనుగ్రహం వల్ల, ఫర్ దెమ్ అంటే ఎవరైతే ఆయన తేషాం సతతయుక్తానం అంటాడు, ఆయన ఎప్పుడు ఆయన్ని పూజించేవాళ్ళు, ఆయన్ని గురించి కథలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ యొక్క బుద్ధిలో నేనే కూర్చుంటాను. ఐ రిసైడ్ దేర్ ఇంటలెక్ట్ అండ్ డిస్ట్రాయ్ ద డార్క్నెస్ బార్న్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే వాళ్ళల్లో అజ్ఞానం వల్ల జనించినటువంటి ఆ చీకటిని బై ది బ్రైట్ ల్యాంప్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు అనమాట. అంటే టు దెమ్ హూ ఆర్ ఎవర్ స్టెడ్ఫాస్ట్ ఫర్ వర్షిపింగ్ మీ విత్ లవ్. టు దెమ్ హూ ఆర్ ఎవర్ స్టెడ్ఫాస్ట్ ఇన్ వర్షిపింగ్ మీ విత్ లవ్, ఐ గివ్ ద యోగా ఆఫ్ డిస్క్రిమినేషన్ బై విచ్ దే కమ్ టు మీ. అంటే వాళ్ళు నన్ను చేరుకోవడానికి కావాల్సినటువంటి ఆ బుద్ధి యోగాన్ని, అంటే వివేచనని, డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? వివేకము, వివేచన అంటారు అనమాట. టు దెమ్ హూ ఆర్ ఓవర్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ వర్షిపింగ్ మీ విత్ లవ్, ఐ గివ్ ద యోగా ఆఫ్ డిస్క్రిమినేషన్ బై విచ్ దే కమ్ టు మీ. అంటే దానిలో నన్ను చేరుకోవడానికి కావాల్సినటువంటి ఆ బుద్ధి యోగాన్ని నేను ప్రసాదిస్తున్నాను అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే 20వది,
తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. తేషామే వ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత అని చెప్తారనమాట. అంటే ఇది అదే 10వ అధ్యాయంలో 11వ శ్లోకం అన్నమాట ఇది కూడా. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, వారి అంతఃకరణములయందు స్థితుడై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును అంటే జ్యోతిని వెలిగించి వారి అజ్ఞానాంధకారమును పారదోలెదను. తేషాం అనుకంపార్థం అంటే వాళ్ళని అనుగ్రహించడం కోసం అహం అజ్ఞానజం తమః అంటే ఆ అజ్ఞానం వల్ల పుట్టినటువంటి తమస్సును నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఆ జ్ఞానం అనే దీపంతో ఆ ప్రకాశింపజేసి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని నేను నశింపచేస్తున్నాను అని చెప్తున్నారనమాట. అది దాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే లెట్ us see in English meaning also. But to those whose ignorance is destroyed by the knowledge of the self, their knowledge like the sun manifests that highest being. అంటే అర్జున ఆరి అంతఃస్థితుడు నేను వారిని అనుగ్రహించగా తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును వెలిగించే వారు. అంటే ఇక్కడ చూసినట్లయితే out of the compassion of them I reside their intellect and destroy the darkness born out of ignorance by the bright lamp of knowledge. జ్ఞానదీపం అంటే బ్రైట్ ల్యాంప్ ఆఫ్ నాలెడ్జ్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అవుట్ ఆఫ్ ది మియర్ కంపాషన్ ఫర్ దెమ్ అంటే నేను తేషామే అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః అంటే ఇది తమస్సు వల్ల పుట్టినటువంటి ఈ అజ్ఞానం అనమాట. I reside in their intellect and destroy the darkness born out of ignorance by the bright lamp of knowledge. అంటే ఈ యొక్క బ్రైట్ ల్యాంప్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానదీపేన భాస్వత అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ మరి చివరికి చెప్పేది ఏంటంటే వారి యొక్క అంతఃకరణమునందు స్థితుడై ఉండి నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును జ్యోతిని వెలిగించి వారి అజ్ఞానాంధకారములను పారదోలుచున్నాను, పటాపంచలు చేయుచున్నాను అని చెప్తున్నారు. ఎప్పుడైతే అజ్ఞానం అనేటువంటిది పోతుందో అప్పుడు ఆ జ్ఞానమే ప్రకాశిస్తుంది, ఆ జ్ఞానమే వారి హృదయంలో ఉంటుంది. ఇంకప్పుడు మనస్సు, ఈ బుద్ధి, ఈ యొక్క ఇంటలెక్టు, మనోబుద్ధి, చిత్త అహంకారాలు అనేటువంటిది ఉండదన్నమాట. వారి హృదయంలో ఆ జ్ఞాన స్వరూపంగానే ప్రకాశిస్తూ ఉంటారనమాట. తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే 21 జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అని చెప్తారు. ఎవరి యొక్క జ్ఞానేన తదజ్ఞానం జ్ఞానం వల్ల అజ్ఞానం నశించిందో జ్ఞానేనతు తద అజ్ఞానం ఏషాం నాసితం ఆత్మనః అంటే ఆత్మలో ఉన్నటువంటి అజ్ఞానం ఎవరైతే నశించిందో తేషాం వారి యొక్క ఆదిత్యవత్ జ్ఞానం వాళ్ళ యొక్క జ్ఞానము సూర్యుడు ప్రకాశం వల్లే అది ఆ విధంగా ప్రకాశిస్తుంది అనమాట. ప్రకాశయతి తత్పరం అంటే ఆ యొక్క ఆత్మని ఆ విధంగా సూర్యుడి యొక్క కాంతిలాగా ప్రకాశింపచేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. లెట్ us see in English meaning also. But to whose ignorance is destroyed by the knowledge అంటే అజ్ఞానం జ్ఞానంతో నశిస్తుందో ఆఫ్ ద సెల్ఫ్ దేర్ నాలెడ్జ్ లైక్ ద సన్ అంటే వాళ్ళ యొక్క జ్ఞానము సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది అనమాట. మేనిఫెస్ట్ దట్ హయ్యెస్ట్ బీయింగ్ అంటే వారి యొక్క హయ్యెస్ట్ బీయింగ్ అంటే ఆ యొక్క ఆ పరమాత్మని ప్రకాశిస్తుంది అని ఇక్కడ వారు చెప్తున్నారనమాట. ఐదులో 16
మనకి ఇది 5వ అధ్యాయంలో 16వ శ్లోకం అన్నమాట. జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. అంటే వారి అజ్ఞానం పరమాత్మ తత్వ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానం వారికి సచ్చితానందగణ పరమాత్మను సూర్యుని వలె దర్శింపచేయును. అంటే ఇప్పుడు మనం ఏదన్నా వస్తువుని చూడాలంటే మనకి చీకట్లో ఆ యొక్క సూర్యుడి కాంతి అనేటువంటిది అవసరం. కానీ సూర్యుడిని చూడాలంటే కేవలం అటు మన దృష్టిని తిప్పితే సూర్యుడిని చూడొచ్చు. అలాగే మనము ఈ యొక్క ఇంద్రియాలతో కానీ ఈ యొక్క వీటిలో పనిచేయాలంటే ఆ యొక్క ఆత్మ యొక్క వెలుగు ఆ ఇంద్రియం మీద పడ్డప్పుడే పనిచేస్తుంది అనమాట. కానీ మనకి ఆత్మని తెలుసుకోవాలంటే ఆత్మది స్వయం ప్రకాశం అనమాట. మన దృష్టిని అటువైపు తిప్పటమే ఆలస్యం. అది మనకి గోచరిస్తుంది అనమాట. ఇక్కడ అదనమాట చెప్పేది. జ్ఞానేనదు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మన తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అని చెప్తారనమాట. కాబట్టి దోస్ హూస్ ఇగ్నోరెన్స్ ఈజ్ డిస్ట్రాయిడ్ బై ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్, దేర్ నాలెడ్జ్ లైక్ ద సన్ మేనిఫెస్ట్స్ హయ్యెస్ట్ బీయింగ్. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క ఆత్మని ప్రకాశింపచేస్తుంది. ఆ సూర్యుడు ఏ విధంగా మనకి ఎల్లలోకాలని ప్రకాశింపచేస్తున్నాడో ఆ యొక్క ఆత్మ దానంతటదే అది ప్రకాశించి మనకి గ్రాహ్యమవుతుంది. అంటే దాన్ని మనం ఇంకా ఆ విధంగా ఇది ఆత్మ అనేటువంటిది ప్రత్యేకంగా ఎవరు తెలియజేయక్కర్లేదనమాట. ఆ యొక్క నేను అంటే అది రమణ మహర్షి అదే చెప్తారనమాట. ఉదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి అని చెప్తారనమాట. అది అహం నేను అని స్ఫురిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఎవరైతే అజ్ఞానం నశించిందో వాళ్ళల్లో ఆ విధంగా జ్ఞానం ప్రకాశిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. స్వస్తి.